గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా ఇతర పెద్దలు మాట్లాడిన సందర్భంలో రైతును రాజు చేయాలనేటువంటి సంకల్పంతోటి ప్రభుత్వాలు ముందుకు వచ్చేటువంటి సందర్భం మనం చూసినటువంటి పరిస్థితులలో వ్యవసాయంతో పాటు అనుబంధంగా పాడి పరిశ్రమను, కోళ్ల పెంపకాన్ని, మేకల పెంపకాన్ని తదితర అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి వాటిని కూడా ప్రోత్సహించాలని చెప్పని ఈ ప్రభుత్వం సంకల్పం తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఈ మధ్యలో కూడా పోసి జిల్లాలో 200 పైచిలకు యూనిట్లను కూడా డైరీ యూనిట్లను కూడా మనం సబ్సిడీ మీద పంపిణీ రైతులు గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం. పశు సంపదను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది, పశు సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా అనేక మంది రైతులు అనేక సందర్భాలు అనుకున్నప్పటికీ గతంలో పొద్దులు లేస్తేనే ఏ గ్రామంలో బర్ల మంద పోయేది, సాయంత్రం బర్ల మంద వచ్చేది. కానీ ఈ మధ్యలో డైరీలకే పరిమితం అయిపోయి అనేక మంది రైతులు కూడా పాల ప్యాకెట్ కొనుక్కొని వచ్చి చాయ్ తాగే సంస్కృతి పోయిన సందర్భం. అంటే మన గ్రామంలో న్యాచురల్ గా దొరికేటువంటి కూడా దొరికిన సందర్భం. ఈరోజు మనం పంట పండిస్తున్నాం, పంటను అమ్ముతున్నాం, బయట నుంచి బియ్యం కొనుక్కొచ్చుకునే పరిస్థితులు పోయిన పరిస్థితులు. అంటే గతంలో వ్యవసాయం చేసే రైతు తమ కోసం కొంత పంటను పండించుకునే ఇంట్లో ఉంచుకునే పరిస్థితి ఉంది. అంటే అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేటువంటి క్రమంలో ముందుకు పోయినప్పుడు మరి ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా మళ్ళీ పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపాల్సినట్టు అవసరం ఉంది. చెప్పండి, ఎప్పుడు మళ్ళీ గ్రామాలలో 20 గుంటలు ఆపేసిన కూడా వాళ్ళందరూ కూడా ఈ ఆవులో బర్రెలు కొనుక్కొని ఓవైపు ఉపాధి, మరికొందరికి ఉపాధి చూపించే కార్యక్రమంతో పాటు మనకు ప్రతినిత్యం గ్రామాల్లో అవసరమైనటువంటి అందుబాటులో తీసుకోవాలని చెప్పని రైతులు అక్కడక్కడ చేస్తున్న దానికి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్న సందర్భం ఉంది. మొన్ననే నేను జేడీ గారితో మాట్లాడేది, కలెక్టర్ గారు వచ్చే ముందు ముంపు గ్రామాలకు సంబంధించి ఇక్కడ ఉపాధికి ఇబ్బందులు ఉన్నారు, అక్కడ స్పెషల్ మన దృష్టి పెట్టినట్టయితే అక్కడ వీళ్ళంతా ఎక్కువగా ఈ పాడి పరిశ్రమ వైపు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టైలరింగ్ వైపు మళ్లింపు చేయడం జరిగింది. అనేక మందికి మన సిరిసిల్లాలో ఉన్నటువంటి వారికి అక్కడ పరిశ్రమకు పంపేటువంటి సందర్భం ఉంది. పాడి పరిశ్రమ కూడా పెంపొందించేందుకు ప్రభుత్వం ద్వారా పెద్దలు శ్రీహరి గారు పశుసంవర్ధక శాఖ మార్చి అయిన తర్వాత స్పెషల్ గా కొన్ని యూనిట్ తీసుకెళ్తామని చెప్పని నేను రవీంద్ర రెడ్డి గారు కూడా అనుకోవడం జరిగింది. అంటే ఫలానా నేమ్ మీద తీసుకుని వస్తే మనం తీసుకోకపోతే ఎలా అని చెప్పి స్పెషల్ గా కొన్ని యూనిట్లే మనం ఈ జిల్లా గలాటి చేసుకుని వచ్చినట్టయితే ఎక్కడైతే ఉత్సాహంగా రైతు ముందుకు వస్తుందో వాళ్ళందరికీ సబ్సిడీ మీద వీటిని ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు రైతులు ఎవరైతే ముందుకు వస్తారో వారందరూ కూడా తప్పనిసరిగా పాడి పరిశ్రమ వైపు వచ్చిన వారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది, ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సందర్భంగా మీతో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రధానంగా రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాగా గుర్తు, రాజశేఖర్ గారు కూడా అప్పుడు నేను నాకు రాజకీయ గురువుగా వారిని అనేక సందర్భాల్లో మీకు కూడా తెలిసిన సందర్భంలో మన ప్రాంతానికి 4-5 సార్లు తీసుకుని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మల్యాలకు వచ్చి సభ పెట్టినప్పుడు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మన ప్రాంతానికి 1737 కోట్ల రూపాయలతోని మనకు ఆనాడు 2000 ఆటలు నిధులు తీసుకున్న సందర్భంలో మన కాలువ దోపుకుంటూ ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం. 2009 వారు మరణించడం, నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఒకవేళ జరిగి ఉండకపోతే ఎప్పుడో మన ప్రాంతానికి గోదావరి జైలు తీసుకొచ్చుకున్న వాళ్ళు అనేక సార్లు అనుకున్నాం. మళ్ళీ మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇది మీ అందరి దయ వల్ల ఈసారి మనం గెలిచి ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి దానికి నిధులు తీసుకుని రావడం, మళ్ళీ కాలువల పనులు ప్రారంభం చేసుకోవడం చూసి ఈ మధ్యలో మలక్పేట ప్రాజెక్టు ఆనాడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మనం రూపొందించుకున్నటువంటి పూర్తి కావడం, దాన్ని మనం గత సంవత్సరం 1 TMC నింపుకోండి, ఈసారి 2 TMC నింపుకోండి. గతంలో నీళ్లన్నింటి కూడా ఉదాగా ఉంచుకొని వాళ్ళు పట్టించుకోకపోతే మనం వచ్చి రైతులతో మాట్లాడి కాలువలు కూడా మనం పూర్తి చేసుకుని నీళ్లన్నీ శుద్ధాలకు వేయడం, ఇంచుమించు 10 గ్రామాలకు వేయడం. మలక్పేట ప్రాజెక్టు నుంచి మెయిన్ కెనాల్ ద్వారా ఎల్లారెడ్డి మండలంలోని అనేక గ్రామాలు 5 నుంచి 6 వేల ఎకరాల పంటలు ఎండిపోయే క్రమంలో మనం నీళ్లు ఇచ్చుకుని పోయిన వేసవకాలం ఇక్కడికి కూడా నీళ్లు ఇచ్చుకుని పల్లి మొత్తం కూడా నాగారం నుంచి నీరు రావాలంటే కూడా అధికారులు పంపడం జరిగింది. అధికారులను చూస్తా ఉన్నాం.
ఎక్కడైతే రైతుకు నష్టపరిహారం రాలేదో రైతుకు నష్టపరిహారం ఇచ్చి మరి ఆ కాలువలు తీసుకుని పోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రైతుకు ఉపయోగపడేటువంటి సాగునీరు కూడా అందించడం కోసం మన నియోజకవర్గంలో ఇంచుమించు 95,000 ఎకరాలకు సాగునీరు చేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది. కలిగోట సూర ప్రాజెక్టు గురించి కూడా మీకు తెలుసు. అది ఈ నియోజకవర్గం ఉన్నప్పుడు కూడా దాని ఫలాలన్నీ కింది జగిత్యాల జిల్లాలో మన నియోజకవర్గం 3 మండలాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు యొక్క మొదటి నిర్మాణం పూర్తయింది. చెరువు పని కూడా జరుగుతూ ఉంది. నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి కలిసినప్పుడు దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బు కూడా విడుదల చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు ఈ చెరువు కింద మనకు 5 కోట్లు మన రుద్రేంగి మండలానికి సంబంధించిన రైతులకు సంబంధించి 5 కోట్ల రూపాయల నిధులు వచ్చి ఉన్నాయి. నష్టపరిహారం సంబంధించి వాటికి కూడా నిధులు మనం నవంబర్ ఆ ప్రాంతంలో వచ్చింది. రైతులందరూ కూడా చూస్తున్నారు కాబట్టి వీలైతే వాటిని కూడా మనం రైతాంగానికి ఇచ్చుకున్నట్టయితే రైతులకు నష్టపరిహారం ఇచ్చిన వాళ్ళు అవుతూ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ప్రాంతం నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ముంపు గ్రామాలకు సంబంధించి కూడా అనేక సమస్యలని ఆ సమస్యలపైన కూడా మీరు దృష్టి సారించాలని మొన్నే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు ముంపు గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఫైల్ చూపెట్టండి. అక్కడ 18 సంవత్సరాల యువకులకు సంబంధించినటువంటి డబ్బు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా పట్టా ప్యాకెట్ రాని వాళ్ళు 400 పైచలకు మంది ఉన్నటువంటి ఫైల్ అన్ని కూడా ఉన్నట్టు సందర్భంలో మీకు వీలున్న సమయంలో వాటిని కూడా చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఇక్కడ దాన్ని కూడా అమలు కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈసారి కూడా మనం మలక్పేట ప్రాజెక్టు 2 టీఎంసీలు నింపుకున్నాం. ఎవరు ఊహించిన విధంగా వాటిని కూడా మనం గత ప్రభుత్వం అంటే విమర్శకు వాళ్ళు చేసినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్కు ఆ డబ్బులు ఇవ్వకపోతే 12 కోట్ల రూపాయలు మనం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చినాం. 75 కోట్లు కలిగోడ సూరమ్మ దగ్గర ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే మనం 75 కోట్లు మనం వచ్చిన తర్వాత 3 టోకెన్లు ఇచ్చినాం. బతుకమ్మ చీరలకు 336 కోట్లు ఆ ప్రభుత్వం బకాయి పెట్టిపోతే మనం ఆ 336 కోట్లు నేతలకు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు చీరలు తయారు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే మనం ఈ జిల్లాలో అన్ని వర్గాల అభివృద్ధి పనులు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి మనం మలక్పేట కూడా ఈసారి 2 టీఎంసీ అంటే 3 టీఎంసీ నింపుకునే అవకాశం ఉన్నప్పుడు వచ్చే సంవత్సరం టెక్నాలజీ ప్రకారం కొత్త ప్రాజెక్ట్ కాబట్టి ముందు 1 టీఎంసీ తర్వాత 2 టీఎంసీ తర్వాత 3 టీఎంసీ నింపుకుందాం అనుకోండి. ఈసారి 2 టీఎంసీ నీటి వచ్చే వేసే కాలం మన ప్రాంతానికి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రైతు మిత్రుడు చెప్తున్న సందర్భంలో పల్లిమక్త కూడా మన నాగరం పోయినసారి నాగరం కూడా నీళ్లు తీసుకువచ్చినాం. నాగరం రైతులు పక్కన నాగరం మేడం పక్కన గతంలో శాసనసభ్యుడు గతంలో గవర్నర్ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి చెరువులో కూడా ఎవరు నీళ్లు తీసుకున్నప్పుడు మనం ఈరోజు నాగరం గ్రామానికి కూడా నీరు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నాగారం గ్రామానికి సంబంధించి గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి శాసనసభ్యులు మీ ఊరే కానీ ఆ ఊరు రోడ్డు లేదు. మీరంటే నచ్చింది రోడ్డు నిధులు మంజూరు వేయించి రోడ్డు వేయించడం లేదు. అంతేకాక ముందు ఈ రోడ్డుకు రావాలంటే ఆటోలు ఎక్కిపోయి మహిళా తరపులు భయపడే పరిస్థితులలో మాకు రోడ్డు కావాలని చెప్పానంటే ఇంతకుముందు సిహెచ్ రాజేశ్వరరావు గారు విద్యాసాగర్ మహారాష్ట్ర గవర్నర్ ఉన్నటువంటి అంటే వాళ్ళ సొంత గ్రామాన్ని కూడా చేయలేని పరిస్థితి. నీళ్లను కూడా మా చెరువులకు రాలేవు ఏ రోజు అంటే కూడా పోయిన సంవత్సరం మీకు నీళ్లను నేను చెరువులో కూడా తీసుకొని వచ్చి మీకు శుద్ధాల దాకా కూడా నీళ్లు తీసుకొని వచ్చి అక్కడ మార్పాకు కూడా కొందరికి రైతులు తీసుకుపోవాలని చెప్పి మనం నీళ్లు తీసుకొని రాగలిగాం. భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మండలంలో పెంటివాగు మూలవాగు 2 కూడా ప్రవహిస్తాయి మేడం. దీని బ్రిడ్జీలు 2006-7 ఆ ప్రాంతంలో అప్పుడు రాజశేఖర్ గారితో జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ 4 ప్రాంతాలు బ్రిడ్జి నిర్మాణం చేసినాం. 4 సంవత్సరాల క్రితం ఇంచుమించు 13 సంవత్సరాల సేవలు అందించి తెగిపోయిన తర్వాత వాటి నిర్మాణం కాలేదు. ఈ మధ్యలో మనం అధికారులు కలిసిన దానికోసం అనేక సందర్భాల్లో మనం ధర్నాలు చేసినాం కాబట్టి వాటికి కూడా ఆ 3 బ్రిడ్జిల నిర్మాణానికి కూడా జీవో వచ్చింది. వీటైన తొందరలో అవి కూడా మంజూరు కావడానికి అవకాశం ఉంది. మామిడిపల్లి నిజామాబాద్, బావసాపేట, వెంకట్రావుపేట, వట్టి మల్ల నిమ్మపల్లికి సంబంధించినటువంటి కూడా రావడం జరిగింది. మెయిన్ రోడ్ సంబంధించి కూడా త్వరలోనే రాబోతుందన్నమాట. సందర్భంగా ఇక్కడ నుంచి మిత్రులు చెప్తూ ఈ గ్రామం పల్లిమక్కకు సంబంధించి గ్రామ ప్రజల చిరకాల కోరిక 1,50,00,000 రూపాయల రోడ్డుకు మంజూరు చేసిన మేడం. 1,20,00,000 ఎక్కడ ఈ పల్లిమక్త గ్రామ ప్రజల చిరకాల కోరిక మేడం. ఇక్కడ ఈ గ్రామస్తులు మొదటి నుంచి కోరుకున్నటువంటి దానికి ఇంచుమించు 1,50,00,000 నేను కూడా 1,60,00,000 అంటూ టెండర్ కూడా పిలువబడుతూ ఉన్నాయి. ఏదైతే ఎల్లమ్మ నుంచి లచ్చిరెడ్డి ఏరియా వరకు అంటే ఇంతకుముందు పూర్తి కాబడేది మీరు ఇంకో రూట్ కూడా చెప్పడం వల్ల ఇంకో రూట్ మంజూరైంది. దాన్ని మళ్ళీ మాడిఫికేషన్ చేసి ఆల్రెడీ ఇది సంవత్సరం క్రితం మంజూరు చేసిన వీళ్ళు అక్కడ ఆ రోడ్డు కంటే ముందు ఈ రోడ్డు కావాలని చెప్పడం మళ్ళీ మాడిఫికేషన్ చేసి అది కూడా ఇవ్వడం జరిగింది.
మహిళా తల్లులకు సంబంధించి కూడా రెడీ పెట్టుకున్నారు కాగితాలు. మేరకు ఇప్పుడే చెప్పడం జరిగింది. స్లాబ్ వేసుకొని ఉన్నాం. దానికి ఎన్ని కంప్లీట్ ఉంది, ఇంకొక 5 లక్షలు కావాలని. మీ కాగితం రాకంటే ముందు కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసిన, మేడం ఈ ఊరికి మీరు మొదటిసారి వచ్చారు కాబట్టి వీలైతే శాండ్ ఫండ్ దాని నుంచి వీలైతే ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు వినతి పత్రం ఇస్తే వారికి రిక్వెస్ట్ చేసి మీ మొదటిసారి ఈ ఊరికి వచ్చారు కాబట్టి వారి చేతుల మీదుగా అది కూడా నిధులు మంజూరు చేసుకునే ప్రయత్నం చేస్తామని మాట చెప్తూ, మధ్యలో మనకు ఇంకొక 100 ఫీట్లు 100 మీటర్లు ఇది ఉన్నట్టుంది రోడ్డు, అది కూడా ప్రపోజల్ పంపించిన, అది కూడా వీళ్ళని తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పల్లిమక్కకు సంబంధించి కానీ ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, రాబో రోజులకు మేలైన కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోదాం. నేను అనేక సందర్భాల్లో కూడా మీ మధ్యలోకి రావడం, మీ మధ్యలో ఉన్న సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం మధ్యలో వారధిగా ఉండి పనిచేస్తున్న అంశం కూడా చూస్తున్న సందర్భంలో మరి పల్లిమక్కలో ఈ రోజు ఏదైతే ఈ గాలికుంటు వ్యాధికి సంబంధించినటువంటి ఉచిత క్యాంపును నిర్వహించే క్రమంలో గత సంవత్సరం లింగంపల్లి గ్రామానికి వెళ్లడం జరిగింది. ఈసారి మరి పల్లిమక్కకు వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం చేసి పొలానికి ఎవరమైనా వ్యవసాయం చేసేటువంటి రైతుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి వెళ్ళాలి పల్లిమక్కకు అని చెప్పి మధ్యలోకి అనేక సందర్భాలు ఈ మధ్యలో వచ్చిన పుట్టెట్లు పెళ్లిళ్ళు పేరెంటాలు అన్నిటి కార్యక్రమం వచ్చిన అధికారిక కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్కూల్ కి సంబంధించిన భవనం కూడా ఇబ్బంది ఉందని చెప్పిన సందర్భంలో అది కూడా ప్రతిపాదన పంపడం జరుగుతుంది. అది కూడా పరిలోని స్కూల్ బిల్డింగ్ కూడా రావడానికి అవకాశం ఉంటుందని మరి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తెలియజేస్తూ కావాలన్నా ఈజీఎస్ లో ప్రపోజ్ చేసుకోండి.